రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ని బయట ప్రపంచంతో కనెక్ట్ చేసేటువంటి ఒక బృహత్తర ప్రణాళిక 2 నెలల్లో పూర్తి కాబోతుంది. అంటే 2 నెలల్లో సీడ్ యాక్సిస్ రోడ్ని నేషనల్ హైవే లేదా పాత హైవేకి కనెక్ట్ చేసే దిశగా అధికార యంత్రాంగం కృషి చేస్తుంది. దీన్ని మంత్రి నారాయణ అధికారికంగా ప్రకటించారు. నిన్న ఇందులో ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికలో సీడ్ యాక్సిస్ రోడ్ అనగానే అమరావతికి గుండెకాయ అని పదే పదే చెప్తా ఉంటారు. ఇది E3 నంబర్ రహదారి అంటే ఈ రెడ్ లైన్లో కనిపిస్తుందంతా సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. ఈ నిర్మాణం దాదాపు ఇక్కడ వరకు జరిగింది 2018లోనే. అప్పుడు ఆగిపోయిన తర్వాత ఇప్పటివరకు మళ్ళీ మొదలగాలి. ఇప్పుడు దీన్ని 2 ప్యాకేజీలుగా విభజించి ఇక్కడ వరకు నేషనల్ హైవే వరకు ఒకటి, మళ్ళీ ఈ నేషనల్ హైవే ఒకటి. అంటే ముందు దీని జాగ్రఫీ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎలా నిర్మాణం చేస్తారనే విషయాన్ని అర్థం. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ చూస్తే కనుక క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. ఒకసారి జూమ్ చేసి చూద్దాము. దీన్ని సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రహదారి. ఇది వెంకటపాలెం నుంచి వచ్చేటువంటిది. ఇప్పుడు ఈ రోడ్డు ఇక్కడ దాకా కంప్లీట్ అయింది, ఆగిపోయింది. ఇప్పుడు రెండో దశ, మూడో దశ కింద 3 ప్యాకేజీల కింద విభజించారు దాన్ని. ఇక్కడ బ్లూ లైన్లో కనిపిస్తున్నటువంటిది, ఇంకా కొంచెం జూమ్ చేసి చూస్తే ఇంకా క్లియర్ పిక్చర్ కనబడుతుంది ఇది. సో ఇక్కడ అంటే మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుంచి ఆగిపోయినటువంటి పని దాదాపు 3 కిలోమీటర్ల చేంజ్ ఉంటుంది. ఇక్కడ వరకు ఇది పాత నేషనల్ హైవే అంటారు అనమాట. ఇక్కడ కనకదుర్గ వారధి కట్టిన తర్వాత ఇది కొత్త నేషనల్ హైవే ఇటు నుంచి వస్తుంది. సో ఇప్పుడు పాత నేషనల్ హైవే వరకు ఒక ప్యాకేజ్, అంటే ప్యాకేజ్ 2 అని చెప్పి అంటున్నారు దాన్ని. ప్యాకేజ్ 2ని ఇక్కడ ఆల్రెడీ పనులు ప్రారంభించారు. ఇది ప్యాకేజ్ 3 అవుతుంది. ప్యాకేజ్ 3కి సంబంధించి 532 కోట్ల రూపాయలతో టెండర్లు ఇటీవలే పిలిచారు. అది డిఫరెంట్ ట్రంపెట్ జంక్షన్ లాగా వచ్చి కనెక్ట్ అవుతుంది. దానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇక్కడ నుంచి చేస్తున్నటువంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్డు పైన తార్ రోడ్డు వేసేటువంటి పనులు కూడా దాదాపుగా ఒక సెంటర్ పాయింట్ ఏదైతే BRTS రూట్ అంటున్నారో, సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం 9 వరుసల రహదారిగా కనిపిస్తుంది అది. సో అందుకనే చాలా హెవీ లైన్ అనమాట అది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ గుంటూరు ఛానల్ కనిపిస్తుంది. ఈ గుంటూరు ఛానల్ ఇదంతా కూడా కృష్ణా పశ్చిమ డెల్టా. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి కాలువలు ఇవన్నీ వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి కాలువలు అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళికని డిజైన్ చేశారు. ఈ ప్యాకేజ్ 2లో 70 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నారు ఈ గుంటూరు ఛానల్ మీద నుంచి వెళ్ళే విధంగా. ఆ పనుల్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ పనులన్నీ కూడా 2 నెలల్లో పూర్తి అవుతాయి అని చెప్పని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అంటే 2 నెలల్లో పూర్తి చేస్తే కనుక అద్భుతం అనుకోవాలి. ఎందుకంటే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లోకి కరకట్టపై నుంచి వెళ్లకుండా సీడ్ యాక్సిస్ రోడ్లోకి నేరుగా ఈ రహదారిలోంచి వెళ్ళేటువంటి మార్గం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ అంతా, విజయవాడ వైపు నుంచి ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా కరకట్ట రోడ్డు మీదుగా, కరకట్ట రోడ్డు సింగిల్ లైన్ రహదారి, అది ఒకే ఒక్క వరుసతో ఉండేటువంటి రహదారి. ఒక్కోసారి అక్కడ ఉన్నటువంటి అక్విడెక్ట్ దగ్గర అటువైపు వెహికల్స్ ఆపి ఇటువైపు పంపించి మళ్ళీ ఇటువైపు ఆపి అటువైపు పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది రద్దీ టైంలో. సో దాన్ని బ్రేక్ చేసేటువంటి క్రమంలో ఈ అక్విడెక్ట్కి దిగువన అక్కడ PWD వర్క్షాప్ ఉంది. అక్కడి నుంచి ఈ పిల్లర్ వర్క్స్ నడుస్తున్నాయి. స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి 70 కోట్ల రూపాయలతో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. 4 వరుసల రహదారిగా వస్తుందన్నమాట. సో సీడ్ యాక్సిస్ రోడ్ మొత్తంలో కూడా కీ రోడ్ ఏదైతే ఉందో అది దీంతో కనెక్ట్ అవుతుంది. తర్వాత దీన్ని విస్తరించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే 4 వరుసల రహదారిగా దీన్ని చేస్తున్నారు. కేవలం 2 నెలల్లో పనులు పూర్తి. యాక్చువల్గా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన టెండర్స్ ఫ్లోట్ చేసింది. 3 నెలల్లో మొత్తం టార్గెట్ పెట్టుకున్నారు. పనులు మొదలై దాదాపు నెల అవుతుంది. సో పిల్లర్ వర్క్స్ అన్నీ కూడా అవుతున్నాయి. ఐరన్ ఫ్రేమింగ్ అంతా కూడా అక్కడ PWD వర్క్ షాపులోనే చేసి స్టీల్ బ్రిడ్జెస్ మనం హైదరాబాద్లో కూడా చాలా చూస్తూ ఉంటాం. అలాంటి స్టీల్ బ్రిడ్జి, హెవీ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందన్నమాట. NCC సంస్థ దీన్ని ఈ కాంట్రాక్ట్ని నిర్వహిస్తుంది. సో మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్నటువంటి తీరుపైన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జరిగితే కనుక 2 నెలల్లోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పని ప్రకటించారు. సో మరొకటి, ఈ ప్రాంతంలో కీలకమైనటువంటి ప్లేస్ ఏమవుతుందంటే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగానే ఇటుపక్కన ఆల్రెడీ అమరావతి వారధని చెప్పని అంటున్నారు. ఇప్పటికీ వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి రహదారి, ఈ వెస్ట్ బైపాస్ రహదారిని కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి ట్రాఫిక్ వెస్ట్ బైపాస్ గుండా అమరావతిలోకి నేరుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అటు గోదావరి జిల్లాలో విశాఖపట్నం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ విజయవాడ మీద నుంచి ఈ కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్ బ్రిడ్జ్ మీదుగా నేరుగా అమరావతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే 2 నెలల తర్వాత అమరావతిలో ప్రయాణం చేయాలంటే కరకట్ట మీద నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. సీఎం రెసిడెన్స్ మారే వరకు, సీఎం రెసిడెన్స్ ఉన్నంత వరకు అక్కడికి వెళ్ళి సీఎం గారిని కలవాలంటే కనుక అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే కనుక నేరుగా ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోంచి లోపలికి వెళ్ళేటువంటి ఒక వెసులుబాటు వస్తుంది. సో అమరావతికి సంబంధించి ఇది ఒక కీలకమైన డెవలప్మెంట్గా చెప్తున్నారు. ఇది పూర్తయితే కనుక బయట ప్రపంచంతో అనుసంధానత అనే దానిలో
ఒక మేజర్ హర్డిల్ దాటినట్టుగా భావించవచ్చు. తర్వాత రహదారుల విస్తరణ ప్రక్రియ ఉంది. ఎందుకంటే కరకట్టను కూడా 4 వరుసల రహదారిగా నిర్మించాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. వాటికి కొంత సమయం పట్టొచ్చు. కానీ ఇమ్మీడియేట్‌గా అమరావతిలోకి యాక్సెసిబిలిటీని పెంచేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, అందులో భాగంగానే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక చాలా ఆసక్తికరంగా మారిందని చెప్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి సమస్యలు కూడా గతంలో ఉంటే అవన్నీ పరిష్కరించారు. అలానే ఉండవల్లి జంక్షన్‌కి కనెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది. ఉండవల్లి జంక్షన్ నుంచి ఇటు గుంటూరు వైపుకి వెళ్ళాలంటే రైట్ సైడ్‌కి వెళ్ళాలి. విజయవాడకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళాలి. అదొక కీలకమైనటువంటి రహదారి అవుతుంది కాబట్టి ఈ పనులు మాత్రం శరవేగంగా కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా టార్గెట్‌గా పెట్టుకుంది.